శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోదాన విద్యాదాన భూదానాల మూడు సమాన ఫలములు. వేద విద్యాదానం చేసినవాడు పాపరహితుడై బ్రహ్మలోకమందు నివసించును. యోగ్యుడై శిష్యునికి బ్రహ్మజ్ఞానం ఇచ్చినవాడు సప్తద్వీప సమన్వితమగ భూమిని దానం చేసినట్లే. సకల ప్రాణులకు అభయదానం చేసినవాడు స్వర్గం పొందగలుగును. పురాణం కానీ మహాభారతం కానీ రామాయణం కానీ రాసి ఆ పుస్తకం దానం చేయువాడు భుక్తిముక్తులు పొందును. వేదాధికములను నృత్య గీతములను నేర్పినవాడు స్వర్గం పొందును. ఉపాధ్యాయునికి వృత్తిని, విద్యార్థులకు భోజనాన్ని ఏర్పరిచినవాడు, ధర్మకామాది పురుషార్థముల రహస్యం తెలిసినవాడు అతడు చేయని దానం ఏమున్నది? విద్యాదానం చేసినవాడు సహస్ర వాజపేయాలను విధిపూర్వకంగా దానం చేయుటచే ఎట్టి ఫలం లభించునో అంత ఫలము పూర్తిగా పొందును. సందేహమే మాత్రమూ లేదు. శివ విష్ణు సూర్య దేవాలయాలలో గ్రంథ ప్రవచనం చేయువానికి సకల దాన ఫలములు లభించును. త్రిలోకాలలో ఉన్న బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, బ్రహ్మాది దేవగణాలు విద్యాదానమందు ప్రతిష్ఠితములై ఉన్నవి. విద్యయే కామధేనువు, విద్యయే నేత్రము. గాంధర్వాద్యుపవేదములు దానం చేసినవాడు గంధర్వులతో కలిసి ఆనందించును. వేదాంగముల దానం చే స్వర్గం పొందును. ధర్మశాస్త్ర దానం చే ధర్మసన్నిధి చేరి ఆనందించును. సిద్ధాంతముల దానం చేసిన వాడు నిస్సంశయంగా మోక్షం పొందును. పుస్తక దానం చే విద్యాదాన ఫలం లభించును. అందుకే శాస్త్ర పురాణాలు దానం చేసిన వాడు సర్వమును పొందును. శిష్యులకు శిక్షాదానం చేసిన వాడు పౌండరీక యాగం చేసిన ఫలం పొందును. జీవికా దాన ఫలం అనంతం. పితరులకు అక్షయ లోకావాప్తి కోరువాడు ఈ లోకమందు సర్వశ్రేష్టములైన వస్తువులను, తనకు ప్రియమగు సకల పదార్థాలను పితరులను ఉద్దేశించి దానం చెయ్యాలి. బ్రహ్మ విష్ణు శివ దేవి గణేశాదుల పూజ చేసి ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ బ్రాహ్మణునికి దానం చేయువాడు సర్వమును పొందగలడు. దేవాలయాలను కట్టించువారు, దేవ ప్రతిమలు నిర్మించువారు సమస్తమైన అభిలషిత వస్తువులు పొందగలరు. దేవాలయాలలో తుడిచి కడుగువాడు పాపరహితుడగును. దేవ ప్రతిమకు ఎదురుగా వివిధ మండలాలు నిర్మాణం చేయువాడు మండలాధిపతి అగును. దేవతలకు గంధ పుష్ప ధూప దీప నైవేద్య ప్రదక్షిణ ఘంట ధ్వజ వస్త్రాదులను సమర్పించుట చేతను, దేవతా దర్శనం చేతను, దేవతా సమక్షాన నాట్యగానాములు చేయుట చేతను మనుషుడు భుక్తిని ముక్తిని కూడా పొందును. భగవంతునికి కస్తూరి, సింహల దేశీయ చందనం, అగురు, కర్పూరం, ముస్తాది సుగంధ ద్రవ్యంలో విజయ గుగ్గులు సమర్పించాలి. సంక్రాంత్యాది దినములందు ఒక ప్రస్థం నేతితో స్నానం చేయించేవాడు అన్నీ పొందును. 100 ఫలములతో స్నానం, 25 ఫలములతో అభ్యంగం, 1000 ఫలములతో మహాస్నానం చేయించాలి. భగవంతునికి జలస్నానం చేయించుటచే 10 అపరాధాలు, దుగ్ధదధులతో స్నానం చేయించుటచే సహస్ర అపరాధాలు, ఘృత స్నానం చేయిస్తే 1000 అపరాధాలు వినష్టం లగును. దేవతలను ఉద్దేశించి దాసదాసులను, అలంకారములను, భూమిని, గజ అశ్వాలను, సౌభాగ్య ద్రవ్యాలను సమర్పించేవాడు దీర్ఘాయుర్యుక్తుడై స్వర్గలోకం పొందును. కామ్య మేరుదాన వర్ణనం. వశిష్ఠ, ఇప్పుడు సమస్త మనోరథాలు తీర్చు కామ్యదానముల గురించి చెప్పెదను. ప్రతి మాసమందు పూజ చేయించు ఒక దినమున విశేష పూజ చేయుదురు. దీన్ని కామ్య పూజనం అని పేరు. సంవత్సరం పూర్తి అయిన పిమ్మట గురు పూజనం, మహాపూజనం చేసి వ్రత సమాప్తి చేయాలి. మార్గశీర్ష మాసమందు శివపూజ చేసి పిష్ట నిర్మితమగు అశ్వాన్ని, కమలాన్ని దానం చేయువాడు చిరకాలం సూర్యలోకంలో నివసించును. పౌషమాసాన పిష్ట గజదానం చేసిన వాడు 21 తరముల వారిని ఉద్ధరించును. మాఘమున పిష్టమయ రథ అశ్వదానం చేసినవాడు నరకం చూడడు. పాల్గొనాన పిష్టమయ వృషభదానం చేసినవాడు స్వర్గం చేరి 2వ జన్మమున రాజ్యం పొందును. చైత్రమాసమందు దాసీ దాసయుక్తము గుణముతో నిండినది అగు గృహం దానం చేసినవాడు చిరకాలం స్వర్గాన్ని నివసించి పిదప రాజగను. వైశాఖాన సప్తధాన్య దానం చేసినవాడు శివసాయుధ్యం పొందును. జ్యేష్ఠ ఆషాఢములందు అన్నబలి ఇచ్చేవాడు శివస్వరూపుడగును. శ్రావణమందు పుష్పరథ దానం చేసినవాడు స్వర్గమందు సుఖములు అనుభవించి 2వ జన్మమున రాజ్యమును పొందును. 200 ఫలములు దానం చేయువాడు సంపూర్ణ కులం ఉద్ధరించి రాజ్యపదం పొందును. భాద్రపదమున ధూపదానం చేయువాడు స్వర్గం చేరి 2వ జన్మాన రాజ్యం పొందును. ఆశ్వయుజ మాసాన దుగ్ధ ఘృత పూర్ణ పాత్రదానం చేసినవాడు స్వర్గం పొందును. కార్తీకమున గుడము, పంచదార, ఘృతం దానం చేసినవాడు స్వర్గమున నివసించి జన్మాంతరమందు రాజగను. ఇప్పుడు భుక్తిముక్తి ప్రదములకు 12 విధములైన మేరుదానముల గురించి చెప్పెదను. కార్తీక పూర్ణిమ నాడు మేరువ్రతం చేసి బ్రాహ్మణునికి రత్నమేరువు దానం చెయ్యాలి. ఇప్పుడు అన్ని మేరువుల ప్రమాణము వినము. వజ్రములు, మాణిక్యములు, నీలమణులు, వైఢూర్యములు, స్ఫటికములు, పుష్పరాగములు, మరకతములు, ముత్యములు వీటిని
ఒక్కొక్క ప్రస్తుతం చొప్పున ఇచ్చినచో ఉత్తమం. ఇందులో సగమైతే మధ్యమంలో సగం అధమం. రత్నమేరు దానం చేయవాడు పిసినార్తనం వీడవలను. 12 దళ కమలం నిర్మించి దాని కర్ణికపై మేరువును స్థాపించాలి. దీనికి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మేరువుకు తూర్పున 3 దళములుండును. వాటిపై వరుసగా మాల్యవద్ భద్రాస్వ వృక్ష పర్వతాలు పూజించాలి. మేరువుకు దక్షిణమందున్న దళములపై నిషధ హేమకూట హిమవత్ పర్వతాలు పూజించాలి. మేరువుకు ఉత్తరమందున్న దళములపై వరుసగా నీల శ్వేత శృంగులు పూజించాలి. పశ్చిమ దళాలపై గంధమాదన వైకుంఠ కేతుమాలములు పూజించాలి. ఈ విధంగా 12 పర్వతాలతో కూడిన మేరు పర్వతం పూజించాలి. ఉపవాసం ఉండి స్నానం చేసి విష్ణువును శివుని పూజించాలి. భగవంతుని ఎదుట మేరువును పూజిస్తే మంత్రోచ్చారణ పూర్వకంగా ఆ బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. దాన సంకల్పం చేయనప్పుడు దేశకాలాలను ఉచ్చరించి ఈ ద్రవ్యంతో నిర్మించినదియు శ్రీ మహావిష్ణువు దేవతగా కలదియు అగు ఈ మేరువును ఈ గోత్రం గల బ్రాహ్మణునికి దానం చేయుచున్నాను. ఈ దానం చే నా అంతఃకరణం శుద్ధమగుగాక, నాకు ఉత్తమములకు భోగములను మోక్షము సంప్రాప్తించుగాక అని చెప్పాలి. ఈ విధంగా దానం చేసినవాడు తన సమస్త కులమును ఉద్ధరించి దేవతలచే సమ్మానితుడై విమానంపై కూర్చుండి ఇంద్రలోక బ్రహ్మలోక శివలోక శ్రీవైకుంఠంలందు విహరించును. సంక్రాంత్యాది పుణ్యకాలంలందు మేరుదానం చేయించాలి. 1000 పలముల బంగారంతో మహామేరువు నిర్మించాలి. దానికి 3 శిఖరములుండును. వాటిపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థాపించాలి. మేరు పర్వతం పక్కల నుండి పర్వతములో 100 పొలంల సువర్ణంతో నిర్మించాలి. మేరు పర్వతంతో 13 పర్వతములుండును. ఉత్తరాయణ సంక్రాంతి నాడు సూర్యచంద్ర గ్రహణంలందు కాని మేరువును విష్ణు ప్రతిమకు ఎదురుగా స్థాపించాలి. శ్రీ మహావిష్ణువును ఆ మేరువును పూజించి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. ఇట్లు చేసిన వాడు చిరకాలం విష్ణులోకంలో ఉండును. 12 పర్వతాలతో కూడిన రజత మేరువును సంకల్పపూర్వకంగా దానం చేయవాడు భూమి మీద ఎన్ని పరమాణువులున్నవో అన్ని సంవత్సరాలు రాజ్యం అనుభవించును. పైన చెప్పిన ఫలమును కూడా అనుభవించును. శ్రీ మహావిష్ణువును బ్రాహ్మణుని పూజించి భూమి మేరువును దానం చెయ్యాలి. ఒక నగరమందలి లేదా జనపదం నందలి లేదా గ్రామమందలి 8వ అంశంచే భూమి మేరువును కల్పించి మిగిలిన అంశంతో 12 అంశాలు కల్పించాలి. భూమి మేరుదానం వలన కూడా పూర్వోక్త ఫలం లభించును. ఏనుగులతో 12 పర్వతములతో కూడిన మేరువును నిర్మించి 3 పురుషులతో కూడా ఆ హస్తి మేరువును దానం చెయ్యాలి. అట్లు చేసిన వానికి అక్షయ ఫలం లభించును. 15 అశ్వములతో అశ్వమేరువు ఏర్పడను. ఓం శాంతి శాంతి శాంతి.